మా దేశానికి పంపేయండి, ఇక్కడ వద్దు అని. ఇక్కడికి ఎందుకు వచ్చేవారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర పేదరికం ఉంది, అక్కడ బతికే పరిస్థితి లేదు, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఏదో కొంత సంపాదించుకుంటూ కొంత ఇంటికి పంపుతున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవు కనుక మేము వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తాం, కనుక దయించి మమ్మల్ని పంపేయండి ప్రభుత్వం యాక్షన్ తీసుకోకముందే అని చెప్పి. సరే, ఇప్పటికీ అట్లీస్ట్ పీటీఐ వార్తాకథనం ప్రకారం అయితే నిన్నటి వరకు, శనివారం వరకు ఐ థింక్ అరౌండ్ 1200 పీపుల్ హ్యావ్ మైగ్రేటెడ్ రైట్ దిస్ వన్. అది సరిహద్దు భద్రతలను ఒప్పించి వాళ్ళకి తమ దగ్గర ఉన్న పత్రాలు చూపించి వెళ్ళిపోతున్న వాళ్ళు 1200. అది కాకుండా ఇంకొక 60-70 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్నారు. ఇది ఒక క్యాంప్లో ఉన్నది. క్యాంప్ బయట వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ది నెంబర్స్ ఆర్ ఇన్ హండ్రెడ్స్ అండ్ ఇట్ మే గో టు థౌజండ్స్. అండ్ వీళ్ళలో ఇమ్రాన్ అని చెప్పి ఒక అతను, పీటీఐ వార్తా సంస్థ కథనం, అది కూడా దీంట్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కథనం ప్రకారం, ఎకనామిక్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అతను 2002లో వచ్చాడు ఇక్కడికి. ఇప్పటివరకు అది నేర్ పేపర్స్లో, కానీ 2016లో, 2018లో, 2021లో, 2024లో, అంటే అసెంబ్లీ, పార్లమెంటు, 2 అసెంబ్లీలకు 2 పార్లమెంట్గా అతను ఓటేశాడు. హీ అడ్మిటెడ్ ఇట్ ఓపెన్లీ. నేను 4 సార్లు ఓటేశాను ఇప్పటికీ. ఏది అప్పటి నుంచి నాకు పేపర్ లేకపోయినా 4 సార్లు ఓటేశాను. ఇప్పుడు మాత్రం నాకు భయం వచ్చింది, భయంతో వెళ్ళిపోతున్నాను. సో ఇలాగ ఈక్వేషన్స్ మారి చాలామంది మళ్ళీ వెనకెళ్ళిపోయే పరిస్థితులు. దీన్ని ది అఫీషియల్స్ ఆర్ టెలింగ్ ఇట్ యాజ్ ఏ రివర్స్ మైగ్రేషన్. మనకి తెలంగాణలో ఇంతకుముందు భారత రాష్ట్రపతి వాళ్ళు ఒక సందర్భంలో వాడాడు దాన్ని, ఇది లేబర్ అంతా రివర్స్ మైగ్రేషన్ అవుతుంది వాళ్ళ జిల్లాలకు. అది ఎంతవరకు అయితే తెలియదు, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతుంది. ది రివర్స్ మైగ్రేషన్ ఈజ్ ఆన్ అండ్ వేర్ ఇట్ లీడ్స్ అనేది ఒక క్వశ్చన్. రెండోది, ఇప్పటి వరకు వీళ్ళకి భయపడ్డారు, ఇది మిగిలిన పార్టీల వాళ్ళకని, మిగిలిన వాళ్ళకని వీళ్ళని ప్యాసిఫై చేయడానికి. అంటే మైగ్రెంట్స్ వచ్చారు, వాళ్ళు ఓటర్స్గా ఉన్నారు, వాళ్ళని యాంటగనైజ్ చేసుకుంటే మనకి ఓట్లు పడవు, ఇబ్బంది అవుతుంది అనే కారణంగా ఇచ్చేస్తూ వచ్చారు. ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే సర్ హ్యాస్ మేడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అట్లీస్ట్, మిగిలిన చోట్ల ఏది అనేది మళ్ళీ వస్తాం, అట్లీస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ పాలకు పాలు, నీళ్ళకి నీళ్లు తేజేస్తాం. ఖచ్చితంగా హూ ఆర్ మైగ్రెంట్స్ అనేది తేలుతుంది. ఆ పత్రాలు లేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దిస్ నెంబర్స్ మే గో టు థౌజండ్స్, ష్యూర్లీ, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. లీగల్గా